ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అందరు చెప్పండి ఆమేన్. కదా లేదు, హెచ్చించును. చేతులెట్టు పెట్టండి అందరూ. హెచ్చించును. నేను ఈ వాక్యంలో తీసుకున్న పాయింట్ హెచ్చించును. దీన్ని నేను ఎన్నో కోణంలో చెప్పాను. ఈరోజు మీతో దేవుని ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే, మనల్ని దేవుడు హెచ్చిస్తాడట. హెచ్చించబడాలని అందరికీ ఉంటుంది. ఎవరు అణగదొక్కబడాలని ఉండదు. ఎవరు తొక్కబడిన వాళ్ళని అనిపించుకోవడానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ హెచ్చుగా ఉండాలని అనుకుంటారు. హెచ్చించబడాలని అందరికీ ఉంటుంది. కానీ వాక్యం తేటగా చెప్తుంది, నా ఆజ్ఞలను నేను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే, భూమి మీద ఎన్నో కోట్ల మంది జనం ఉన్నారు. 200 చిల్లర దేశాలున్నాయి. కానీ దేవుడు ఆయన ఆజ్ఞలను అనుసరించు వారిని ఏం చేస్తాడో అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ఎవడు అనగదొక్కలేడు దేవుని నమ్ముకున్న బిడ్డలని. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి గట్టి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎవ్వరు అనగదొక్క లేరు. ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని రకాలుగా రూపుమాపాలనుకున్నా, దేవుని నమ్ముకున్న బిడ్డల్ని అనగదొక్కాలనుకున్న ఎవరైనా సరే, వాక్యం తేట తెల్లగా చెప్తుంది, నేను గణపరుస్తాను, నేను హెచ్చిస్తాను. దీంట్లో 4 పాయింట్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. హెచ్చించేది 4 రకాలుగా ఉంటుంది. 1, సాతాను ద్వారా హెచ్చించబడడం. 2, మనుషుల ద్వారా హెచ్చించబడడం. 3, తనను తానే హెచ్చించుకోవడం. 4, దేవుని ద్వారా హెచ్చించబడడం. ఈ 4 మీకు ఏది కావాలో మీరే కోరుకోండి. నన్నెవ్వరు చూడలేదు, నన్నెవ్వరు పలకరియట్లేదు, నన్నెవ్వరు గణపరచట్లేదు. వడ్డిచ్చేవాడు మనైతే మొక్కలు మన దగ్గరికే వస్తాయి. మీకు అర్థమయ్యేదానికి చెప్పా. వడ్డిచ్చేవాడు మనముంటే ఎక్కడ కూర్చున్నా మన దగ్గరికే వస్తాయి. హెచ్చించేవాడు మనవాడైతే, మన దేవుడైతే, మనం దేవుని వలనే హెచ్చించబడాలని ఉద్దేశిస్తే ఎవ్వరూ మనల్ని హెచ్చించాల్సిన అవసరము. హెచ్చులోళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరో నన్ను హెచ్చించాలి, ఎవరో నన్ను కనపరచాలి, ఎవరో నన్ను హెచ్చించాలి అనుకుంటుంటారు. అర్థమవుతుందా? ఎవరో నన్ను హెచ్చించాలి అనుకుంటుంటారు. సాతాను హెచ్చించడానికి
ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. హెచ్చించి మునగ చెట్టెక్కించి పై నుంచి కింద పడేటట్లు చేస్తాడు. వాడి పనే అది. అవ్వని హెచ్చించాడు. అబ్బో ఇది తింటే దేవుళ్ళు అయిపోతారు మీరు అన్నాడు. తింటే దేవుళ్ళు అయిపోతారు మీరు అన్నాడు. నిజంగానే దేవుళ్ళు అయ్యారు, దిగంబరులు అయిపోయి. దిగంబరులు అయిపోయారు. హెచ్చించబడాలనుకున్నారు. ఎవరి కోళ్ళు హెచ్చించబడాలని అనుకుంటారు. అది మానవ నైజం. అది ప్రతి ఒక్కడు హెచ్చించబడాలని అనుకుంటాడు. దేవుడు నన్ను హెచ్చించాలనుకున్న వాళ్ళు కొద్ది మంది మాత్రమే, స్వల్ప జనం. దేవుడు నన్ను హెచ్చించాలనుకునే వాళ్ళు స్వల్ప జనం, కొద్ది మంది జనమే. అందరూ నన్ను హెచ్చించు అని ఎవరు అనుకోరు. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనములో, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనములో, భూలోక రాజ్యములన్నిటినీ అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, యేసు ప్రభువుని అపవాది తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమంతయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో నేను ఎవరికి ఇయ్యాలనుకుంటే వాళ్ళకి ఇయ్యొచ్చు. కాబట్టి నీవు నాకు మ్రొక్కితే ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. నీకు ఇచ్చి దీన్ని హెచ్చిస్తా. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది అని అతనికి చెప్పి పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని చాలు. ఇక్కడ మనం సాతాను చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఆ స్టేట్మెంట్, నాకు అధికారం ఉంది. ఈ సాతానుగాడి అధికార దాహం. నేను ఇవ్వగలను, తొక్కగలను. అర్థమైందా? నేను ఇవ్వగలను, తొక్కగలను. నా మాట వినకపోతే తొక్కేస్తా. అర్థమైందా? పెద్ద సైతాన్ ఇది, మామూలు సైతాన్ కాదు ఇది. తొక్కేస్తా. లేదా నా మాట విన్నారనుకో, మొత్తం నీకు ఇచ్చేస్తా. అధికారం నా దగ్గర ఉంది. దీనికి అధికార గర్వం. ఎవరికి? సాతానుగాడికి గర్వం. అర్థమైందా? సాతానుగాడికి గర్వం. ఈ అధికారం సాతానుకి ఎట్లా వచ్చింది అసలు? మన సబ్జెక్ట్ అది కాదు, కానీ ఊరికి టచ్ చేసి వెళ్ళిపోతా. మొట్టమొదట దేవుడు ఆదాముకి ఇచ్చాడు ఈ అధికారం. ఏదేనులో తూర్పు దిక్కున ఒక తోటను వేసి ఆదామవ్వలను పెట్టి వాళ్ళను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆకాశ పక్షులను సకల జీవరాశులను ఏలండి అని వాళ్ళకి ఈ తూర్పు దిక్కున ఏదేనులో ఒక తోటను వేసి అధికారాన్నిచ్చి దాంట్లో పెడితే సాతానుగాడు మోసపరిచి వాళ్ళ దగ్గరున్న అధికారాన్ని దొంగిలించాడు. అర్థమైందా? దొంగిలిచ్చి వాడు పెద్ద అధికారులాగా మెయింటైన్ చేస్తున్నాడు. అర్థం కాల? ఇది నాది అంటున్నాడు. యేసు ప్రభు శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచి వాడి అధికారాన్ని ఆయన తీసుకొని నా అధికారం మీకు ఇస్తున్నాను అంటాడు. చప్పుడు కొట్టి గట్టిగా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వెళ్ళండి, నా అధికారం మీకు ఇస్తున్నాను. నేను చెప్పునదేమనగా అని ఆయన అధికారంతో చెప్తున్నాడు. ఇక్కడ నేను అధికారం ఇస్తాను,
అని యేసు ప్రభుని సాతాను గణపరచాలని ఇవన్నిటిని చూపించి మరీ అడుగుతున్నాడు. అంటే కొంతమంది అధికారం కోసము ఎవరైనా కొన్ని ఆశలు చూపిస్తే ఆశలకు లోబడి విధేయులైపోయి, అర్థమైందా, తొక్కబడతారు, తొక్కబడతారు. అధికారం కావాలనుకొని అపవాదికి చోటిస్తే ఖచ్చితంగా వాడు తొక్కివి తాటదిస్తాడు నిశ్చయముగా. ఇప్పుడు యేసుప్రభు ఒకటే మాట అంటున్నాడు, నీకు అధికారం ఎవడిచ్చాడురా? దేవుని తప్ప ఇంకొకరికి ఆరాధన చేయకూడదు, నాకు సాష్టాంగ నమస్కారం చేయి, నీకు ఇచ్చేస్తానంటున్నాడు. నీకెవరు అధికారం ఇచ్చింది? ఒక్క మాటలో మనం కానీ చెప్తే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఆయన ఎవరో తెలుసా? ఎవరినైనా నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మనం ఆరాధిస్తున్న దేవుడే. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. గణపరిచేవాడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్, ఆమేన్. సాతాను నిన్ను గణపరుస్తున్నాడు. ఎందుకు గణపరుస్తున్నాడు? వాడికి దండం పెట్టేందుకొరకు, వాడి కాళ్ళ దగ్గర పడి ఉండేందుకోసం అన్న సంగతి నువ్వు గుర్తించకపోతే నిన్ను పాపంలోనే పెట్టి పాపంలోనే చంపి నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు వాడు. పొరపాటున ప్రభుకి తప్ప ఇంకొకరికి దండం పెట్టకూడదని నీకు తెలియదా? నువ్వేంది నాకు ఇచ్చేది అధికారం? దాన్ని నేను ఆదాము దగ్గర నుంచి దొంగిలించిన దాన్ని తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను నేను. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానిని తీసి మళ్ళీ నా బిడ్డలకు ఇవ్వడానికే వచ్చాను, ఇచ్చించడానికే వచ్చాను. ఎప్పుడు మనుషులు హెచ్చించాలని ఎప్పటికీ అనుకోకూడదు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవ్వడు తొక్కలేడు. గాడిదలు ఎత్తుక్కుంటూ పోయిన వాడిని దేవుడు రాజుని చేసేసాడు. గొర్రెలను కాచుకుంటున్న వాడిని ఇశ్రాయేలీయులకి రాజుగా చేయలేదా? చెప్పండి, చేయలేదా? నిశ్చయముగా చేయగలడు. అది మనం కళ్ళతో చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సాతాను ప్రభుత్వాన్ని తొక్కబడును గాక. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలకి విరోధంగా లేచిన ఏ ఆయుధం, గట్టిగా చెప్పు, వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? మీకెందుకు అర్థం కాదు? మీరు గుంటూరోళ్ళు. గుంటూరు అంటే ఏమనుకున్నావు? గుంటూరు, గుంట గ్రౌండ్, అన్ని గుంటలే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని కనపరచాలా, మనుషులు కాదు. మనుషులు కానే కాదు. సాతాను కబంధాస్తాలలో పడిపోవాకండి. వాడు పాపంలో తొక్కి మిమ్మల్ని పాపంలోనికి నడిపించి వాడు దాసులుగా చేసుకుంటాడు, బానిసలుగా చేసుకుంటాడు. ఆశ చూపించి నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎవరిని కదిలిచ్చినా మాట్లాడేది అదే. ఏమని? నన్ను మోసం చేశారు, నాకు మోసం చేశారు, నమ్మిచ్చి గొంతు కోశారు. నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడితే జరిగేది అదే. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు నన్ను కనపరచాలి, దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుని యొక్క ప్రణాళిక నాలో జరగాలి.
మనం యోహాను సువార్త 18:36 చూస్తే, యోహాను సువార్త 18:36 మనం గమనించి చూస్తే, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడతారు కదా, మనుషులు నా పక్షాన పోరాడతారు కదా. వాళ్ళు ఎందుకు పోరాడలేదు? నా రాజ్యం ఇలాంటిది కాదు, కానీ నేను రాజుని. చపరగొట్ట గట్టిగా, నేనెవరిని? అందరు చెప్పండి, నేనెవరిని? గట్టిగా చెప్పండి, నేనెవరిని? ఆయన రాజు అయితే మనం ఎవరిమి? చెప్పండి, ఆయన రాజు అయితే మనం ఎవరిమి? తలపైకి అయితే చెప్పండి, ఎవరు మనం? ఉత్తర రాజులు కాదు, రాజులైన యాజక సమూహము మనము. చేతెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మనం అనేదే శాసనం. మనం చెప్పిందే నెరవేరాల, జరగాల. ఆమేన్. రాజులైన యాజక సమూహం, నేను రాజునే, లేకపోతే వాళ్ళకి అప్పగించుకుంటా వాళ్ళు పోరాడేవాళ్ళు కదా, వాళ్ళు నన్ను కనపరిచేవాళ్ళు కదా. వాళ్ళ చేతికి అప్పగించబడకుండా మీ చేతికి నన్ను ఎందుకు అప్పగించారు? ఇంకా క్లియర్గా ఉంది, కింద చదవండి. యోహాను సువార్త 6:15 చదవండి. యోహాను సువార్త 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని, రాజుని నేనంటే రాజును చేయడానికి కోసం బలవంతముగా ఆయనని పట్టుకొని పోవడానికి యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు. మనుషుల ద్వారా ఘనత పొందేందుకు ఆయన ఇష్టపడలేదు. చేతులు చెప్పండి, శక్తితో చెప్పండి, బలంతో చెప్పండి. నన్ను రాజుగా చెయ్యాలని బలవంతంగా పట్టుకోపోవాలని యేసు ప్రభువుని అనుకున్నారు. నువ్వు రాజువా? నేను రాజునే. అట్లయితే మాకు రాజుగా ఉండని ఆయన బలవంతంగా పట్టుకోవడానికి వస్తే, లేదు, మనుషుల ద్వారా నేను ఘనత పొందకూడదు. మనుషుల ద్వారా నేను ఘనత పొందకూడదు. నా తండ్రి దేవుని ద్వారా నేను మహింపరచబడాలా, నా తండ్రి ద్వారా నేను ఘనపరచబడాలా. మనుషుల ద్వారా నేను ఘనత పొందకూడదు. నిశ్చయముగా నేను మనుషుల ద్వారా ఆయనను పట్టుకొని లాక్కొని వెళ్ళి రాజుని చేయాలి. వాళ్ళు చేసేది ఏంది? ఆయన రాజే, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, భూములు ఆయన అధిపతి, సృష్టికర్త. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏమీ కలగలేదు. వాళ్ళు చేసేది ఏంది? రాజుని ఆయన. వాళ్ళు చేసేది ఏంటంటే రాజుగా తండ్రి చెయ్యాలి. మనల్ని నిజముగా నువ్వు దేవుని బిడ్డవే అయితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే, ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, ఒక గ్రామానికి, ఒక సందుకి, ఒక గొంతుకి, ఒక ఊరికి, ఒక దేశానికి, ఒక పట్టణానికి కాదు, ప్రపంచములో ఉన్న మానవాళి కంటే నిన్ను గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నిన్ను నీ పిల్లల్ని దేవుడు హెచ్చించునుగాక. దేవుడు నా బిడ్డల్ని హెచ్చించాలని గుర్తుపెట్టుకో. దేవుడు నన్ను హెచ్చించాలనుకో. నన్ను ఎవడు గుర్తుపట్టలేదు, నన్ను ఎవడు గొప్ప చేయట్లేదు, నన్ను ఎవడు పొగట్లేదు, పక్కన కూర్చొని భజన చేయట్లేదు. ఎవరు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కను దృష్టి ఉండాలి. యెషయా ఇంటికి దైవ సేవకుడు వచ్చాడు రాజుగా అభిషేకించడానికి. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. చూసారా? వీళ్ళు ఇంతమంది ఇంట్లోనే ఉన్నారు. మగవాళ్ళు ఇంట్లో ఎందుకు ఉన్నారో నాకు ఇప్పటికీ డౌట్. అందరు ఇళ్లల్లోనే ఉన్నారు. మగవాళ్ళు అందరు ఇంట్లోనే ఉన్నారు. నన్ను రాజుని చేస్తాడు. అందరూ ఎక్కడెక్కడ రెడీ అయిపోయి ఎక్కడెక్కడ చేయాల్సిన అన్ని మేకప్లు చేసుకొని ఏమున్నాడు రా వీడు అనుకున్నాడు రా దైవ సేవకుడు.
ఏమున్నాడు రా వీడి ముక్కు, వీడే రాజు అయి ఉంటాడు. దేవుడు అన్నాడు, వాడు కానే కాదు, పక్క బొమ్మను. ఆహా, వీడు నడత ఏముందిరా, వీడే రాజు ఉన్నట్టున్నాడు రా. ఎప్పుడైతే రాజుగా అభిషేకించాలని వీళ్ళ పద్ధతులే మారిపోయినాయి. దైవ సేవకుడికి ముందు వచ్చేటప్పుడు వాళ్ళు నడితే వేరుగా అయిపోయింది. దేవుడు అన్నాడు, వీళ్ళల్లో ఎవ్వరూ కాదు అని. అయితే మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాళ్లే ఒకడు గొర్రెలు మేపుకునేవాడు. ఉన్నాళ్లే ఒకడు, ఎవరడో గొర్రెలు మేపుకునేవాడు. దావీదు ఉన్నాడు, గొర్రెల కాడు ఉన్నాడు. నీళ్లు కూడా ముట్టుకొని అతన్ని పిలిపించేంత వరకు అన్నాడు దైవ సేవకుడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే దైవ సేవకులు ఉపవాసం పెట్టైనా తీసుకొని వస్తాడు. నిన్ను హెచ్చించాలని దేవుడు రాసి పెట్టి ఉంటే, నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఎవ్వడు నిన్ను హెచ్చించే అభిషేకం నుండి ఎవ్వడు ఆపలేడు. పిలువు, వెళ్ళు, తొందరగా తీసుకురండి అంటే పోయి అతను తీసుకుని వస్తూ ఉంటే అంత దూరం నుండి చూడంగానే దేవుడు అంటున్నాడు, నేను ఏరుకొని కోరుకున్న వ్యక్తి ఇతడే. నేను ఏరుకొని కోరుకున్న వ్యక్తి ఇతడే. ఆమేన్. నేను ఏరుకున్నవాడు, కోరుకున్నవాడు. మార్కెట్కి వెళ్తారు మీరు, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు కొనడానికి వెళ్తారు. మార్కెట్లో కూరగాయలు బుట్టలో పెడతారు, కొన్ని కుప్పలు కుప్పలుగా పెడతారు. ఇది తీసుకుంటే 15 రూపాయలు, ఏరుకుంటే 25 రూపాయలు అంట. ఏరుకునేదానికి వాడు పెట్టింది తెచ్చుకోవడానికి చాలా తేడా ఉంది. దావీదు ఏరుకున్నవాడు చాలా విలువైన వాడు, చాలా ఘనమైన వాడు. దేవుడు ఇన్ని లక్షల మందిలో దేవుడు నిన్ను ఏరుకొని కోరుకొని నీ కుటుంబంలో నుంచి నిన్ను ప్రత్యేకించి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని మందిరంలో ఈరోజు నిలిపాడంటే నువ్వు ఏరుకొని కోరుకున్న వ్యక్తివి. ఆమేన్. చేతులెత్తి చెప్పండి గట్టిగా, 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతను పట్టుకొని లాక్కొని వెళ్ళి రాజుని చేయాలనుకుంటున్నారు. యేసుడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. మనుషులు నన్ను గనపరచటం ఏంది, నా తండ్రి నన్ను గనపరచాలి. మీరు 5వ అధ్యాయం 41వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం, 5:41. నువ్వు మనుషుల వలన మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. మనుషులు నన్ను కనపరచాల్సిన అవసరం చెప్పండి నాకు, చెప్పండి. ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకొని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పట్లా? మనుషులు నన్ను గనపరచాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నన్ను గనపరచవలసిన అవసరం లేదు. దేవుడు కనపరచాలి, దేవుడు నిన్ను కనపరచాలి. అదే 5వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? అరే రే, ఒకడినొకడు పొగుడుకుంటూ, మనం చెప్పాలంటే ఒకడి గురించి ఒకడు చెప్పుకుంటూ, ఒకడి గురించి ఒకడు పొగుడుకుంటూ, దేవుడి వలన కలిగే మహిమ కాదు. ఒకడి గురించి ఒకడు చెప్పుకోవటమే, ఒకడి గురించి ఇంకోటి చెప్పుకోవటమే, ఒకడి గురించి ఒకడు చెప్పుకోవటమే. దేవుడు చెప్పాలి మన గురించి. మనం చెప్పుకుంటే సరిపోద్దా? దేవుడు నన్ను హెచ్చించేశాడు, నన్ను గొప్ప చేసేసాడు, నన్ను పైన పెట్టేశాడు, నన్ను ఇంత స్థితిలో పెట్టేశాడు. ఒరే, దేవుడు నన్ను మహిమపరచాలా? ఒకడికొకడు చెప్పుకుంటే సరిపోద్దా? నా గురించి ఇంకోడు వాడు నన్ను గురించి ఒకరికొకరు అంటే, ఒక మాట చెప్పాలంటే, మేము చిన్నప్పుడు సైకిల్ షాప్లో గాలి మిషన్ ఒకటి ఉండేది. గాలి కొట్టే సైకిల్కి గాలి కొట్టేది ఒకటి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వచ్చేసాయి. అప్పట్లో ఉండేది ఒక గాలి మిషన్. ఎట్టుండేదంటే అది
ఇప్పుడు ఒక్కొక్కడిని గాలి కొట్టే మిషన్లా గాలి కొట్టాలి, అందరికీ గాలి కొట్టుకుంటా ఉండాలి, ఒకడి గురించి ఒకడు బొగుడుకుంటా ఉండాలి. పొగడకపోతే పొగడినోండి స్టేజీ కూడా ఎక్కనీరు. అలేలో చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవడో పొగడతాడో వాడినే స్టేజ్ ఎక్కిస్తాడు. ఇక్కడ కాదు, మామూలుగా లోక రీతి చెప్తున్నా, లోక రీతి చెప్తున్నా. లోకంలో ఎవడైనా సరే నువ్వు పొగుడు, నీ ఆఫీసులో నిన్ను వెంట పెట్టుకుని తిరుగుతా. అక్కడ దాకా ఎందుకు? నీ భార్యను పొగుడు, ఎన్ని రకాలు చేసి పెడుతుంది. ఒకసారి తిట్టు, అంతే సంగతులు. నీ భర్తను నువ్వు పొగుడు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. ఒక్కరోజు నువ్వు సీరియస్గా నువ్వు ఏడకపోస్తావు 8 గంటల దాకాను, ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అర్థమైందా? పొగడుతుండాలా. ఈ లోకంలో ఉన్న తీరి ఏంటంటే ఒకరినొకరు మహింపరుచుకుంటా ఉండాలి. ఇదే పని. యథార్థవాది లోక విరోధి బైబిల్ చెప్తా ఉంది. ఉన్నట్టు మాట్లాడాలా. అవునంటే అవును, కాదంటే కాదు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల వలన మహింపరచబడకూడదు. ఒకరి గురించి ఒకడు మహింపరుచుకుంటా. ఇది దేవుని వలన కలిగినవి కాదు. అదే 12వ అధ్యాయం 43వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకునే వాళ్ళు మనుషుల మెప్పు. ఇటాటోళ్ళు అన్ని దగ్గరలు ఉంటారు. మనుషుల మెప్పు కోరుకునే వాళ్ళు అన్ని దగ్గరలో ఉంటారు, ప్రతి ప్లేస్లో ఉంటారు. లేదనే సంగతే లేదు. అసలు ఈ నైజం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ బీజం ఎక్కడి నుంచి పుట్టిందంటే, తూర్పు దిక్కు సాతాను సభాపర్వతం మీదకి ఎక్కవలనని, సభాపర్వతం మీదకి ఎక్కవలని, తను తాను హెచ్చించుకోవాలని పైనుంచి తోయబడ్డాడు. వాడు భూమి మీద పడి ప్రతి మనిషిని నేను హెచ్చిస్తాను. పడినోడు వాడు పైనుంచి కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడు? రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయే మానవాళికి దేవుడు చేసిన సింహాసనం, తండ్రి సింహాసనం మీద కూర్చునే అధికారం తన బిడ్డలకు మాత్రమే ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళాల్సిన, అక్కడ దాన్ని చూసి మనసులో తలించిందంట. మనసులో తలంచి అక్కడికి వెళ్ళాలనుకుంది. సభాపర్వతం మీదకి ఎక్కవాలని సాతాను ఏంటి ఏంటది అక్కడ పేరు రావట్లేదు. వాడి పేరు నాకు బాగా వాడు ఎందుకు గుర్తు రావట్లేదు. వాడు లూసిఫర్. ఎవరో రెవరెండ్ అంటే బాగా గుర్తుకొస్తుంది నాకు. రెవరెండ్ లూసిఫర్ యేసు ప్రభుకి సువార్త చెప్పినంత గొప్పోడు. యేసు ప్రభువునే పల్టీ కొట్టేయాలని ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళి, అంత స్థలాన్ని తీసుకెళ్ళి రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, ఈ 3 చూపించాడు. ఒక మనిషిని పాతాలను దొక్కాలంటే ఈ 3 ఉంటే చాలు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఈ 3 దేవుని వలన కలిగినవి కావు. మీరు పరసంబంధం అయితే పైనున్న వాటిని వెతకండి అంటాడు. ఇక్కడ మన తెల్లగా రాసింది దేవుణ్ణి మహిమపరచక. ఇంకోసారి చదువు నేను, సేమ్ అది చదువు 12:43 కదా. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షిస్తారు. ఈరోజు ఇట్లాంటి సంఘాల్లో కూడా జ్వరపడ్డాయి. మనుషుల మెప్పు కోరుకుంటారు. అర్థమైందా? సాతాను వలన, మనుషుల వలన. అర్థమైందా? ఇంకొక పాయింట్ చదివిస్తాను చూడండి, ఇంకోటి చదవండి. అదేంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మార్కు 1వ అధ్యాయం 43. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, ఎవరికి చెప్పకండి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యేసు ప్రభు అద్భుతాలు చేశాడు.
అద్భుతాలు చేశాడు. అందరికీ చెప్పండి అయ్యా, పబ్లిసిటీ చేయండి అయ్యా అని చెప్పాడా? పబ్లిసిటీ చేయండి, మనుషులు నన్ను పొగడాలా, నేను అద్భుతాలు చేశాను, కంటి చూపు రప్పించాను, దయ్యాలను వెళ్ళగొట్టాను, సచ్చినోళ్ళని లేపాను, అందుకని పబ్లిసిటీ చేయండి నన్ను గురించి అని మనుషుల్ని ఎప్పుడైనా ఆయన చెప్పాడా? చెప్పడో. తండ్రి కనపరచాలి ఆయన్ని, దేవుడు కనపరచాలి, తండ్రి అయిన దేవుడు కనపరచాలి. అందుకనే ఆయన నజరేయుడైన యేసు ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు? పొరపాటున మనుషుల వలన ఘనత పొందకూడదు, దేవుడు మహిమపరచాలి, కానీ మనం సొంతగా మనల్ని మనం మహిమపరచుకోకూడదు. చాలామంది సొంతగా వాళ్ళు మహిమపరచుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళు మహిమపరచుకోవాలనుకున్నవి సింహాసనాలన్నీ కూలిపోవును గాక. చెప్పండి ఆమేన్. ఎవడైనా సరే తన్ను తాను హెచ్చించుకోవాలనుకున్నవాడు పాతాళానికి దొక్కేస్తాడు దేవుడు. అద్భుతాలు చేశాడు, వాళ్ళందరికీ చెప్పు, వద్దు మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి, పబ్లిసిటీ ఇవ్వకండి. ఒక్కొక్కడు కానీ ఎవరికైనా ప్రార్థన చేశాడు అనుకో, అబ్బో వాడు యూట్యూబ్లో పెడతాడు, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, టచ్ అంటాడు, దెయ్యాలు పడిపోయినాయి. ముందు వాడికి టచ్ అనాలి, వాడు పడిపోతాడు ముందు. అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు దేని కొరకు జరుగుతాయి? అన్ని జనులు దేవుని వైపుకి తిరగడానికి జరుగుతాయి. ఆమేన్. మనల్ని గొప్పలు చెప్పుకోవడానికి కాదు, పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం కాదు. మనం ఏదైనా దేవుడు కనపరచబడాలి, కానీ మనుషులు కనపరచపడకూడదు. పొరపాటును కూడా మనుషుడు ఘనతకు అర్హుడు కాదు. పొరపాటున అతను అర్హుడు కాదు. 7వ అధ్యాయం 18, యోహాను సువార్త 7వ అధ్యాయం 18 వచనం. 7వ అధ్యాయం 18 వచనం. తనంతట తానే బోధించుకుంటూ స్వకీయ మహిమను వెదకును. స్వకీయమైన సొంతగా వాడే ఘనత పొందాలనుకోడి, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. తన్ను పంపిన వాని యొక్క మహిమను ఎత్తుకువాడు సత్యవంతుడు. మీకు అర్థం కాదు కదా? మళ్ళీ చదివిపిస్తాను. మీకెందుకు అర్థం కాదు? ఇంకోసారి చదవండి, నాకే అర్థం కాదు. తనంతట తాను బోధించువాడంటే ఇదిగో దేవుని దగ్గర నుంచి వచ్చిన సందేశం కాకుండా తను బైబిల్లో ఉన్న వాక్యాన్ని తనకు గొప్పలు చేసుకోవడానికి కొరకు మలుచుకొని, తన సొంతానికి మలుచుకొని, తన్ను ఘనత పొందేదాని కొరకు వాక్యాన్ని కలిపి చెడిపి, ఉపదేశాన్ని చెడిపి తన్ను తాన్ని కనపరుచుకునే దానికి ప్రసంగాలు ఈ రోజులో వచ్చే దురద చెవులు అన్నాడు. వాళ్ళ దురద పోగొట్టుకోవడానికి కొంతమందిని ప్రసంగికులు పిలుచుకొని వాళ్ళు పాచాచిక ఆనందాన్ని పొందడానికి కొరకు ప్రసంగాలు చేయించుకుంటున్నారు, కానీ దేవుడి ఘనత పొందడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడితే నువ్వు ఒప్పించబడతావు, నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, నువ్వు కన్నీళ్లు కారుస్తావు, పశ్చాత్తాపడతావు, పరిశుద్ధపరచబడతావు, నువ్వు దేవునికి అంగీకారంగా నిలబడతావు. గొప్పలుగా ఉండాలని నువ్వెన్నటికి అనుకోవు, మరుగై ఉండాలని అనుకుంటావు, దాచబడి ఉండాలని నువ్వు అనుకుంటావు. సొంతగా బోధ చేసుకుని వాక్యాన్ని కలిపి చిడిపి సంఘాన్ని ఇంకొక వైపుకి మలుచుకొని తన వైపుకు తిప్పుకొని
తన ఘనత పొందడానికి కొరకు ప్రయత్నించేవాళ్ళు ఈరోజు కోకొల్లలుగా భూప్రపంచంలో మనకు ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కనబడుతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 50 వచనం. యోహాను సువార్త నేను నా మహిమను 8వ అధ్యాయం 50వ వచనం. నా మహిమను నేను వెదుకుటలేదు, నా మహిమను నేను ఎత్తుక్కోవట్లేదు. వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండేవాడొకడు కలడు. ఎత్తుకుచూ తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. నన్ను నేను మహింపరుచుకోవట్లే, నన్ను నేను మహింపరుచుకోవట్లే. అర్థమైందా? నన్ను నేను మహింపరుచుకోవట్లేదు. తీర్పు తీర్చేవాడు, మహింపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, నిశ్చయముగా ఉన్నాడు. ఆయన మహింపరుస్తాడు మనల్ని. ఇంకొక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. నేను ముగించబోతున్నాను. చేయుటకు నీవు నాకిచ్చిన పని, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చూడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఒకటి మీకు హోంవర్క్గా ఇస్తున్నది. ఏంటంటే మనము దేవుణ్ణి మహిమపరచాలా. ఇంకోసారి చదువు, నేను ఆ మాట చదువు. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుచు ఉన్నాను. భూమి మీద మనము ఎవరిని మహిమపరచాలా? మనల్ని మహిమపరచుకోవాలా? మనల్ని మనం మహిమపరచుకోవాలా? సాతాను ద్వారా మహిమపరచబడాలా? మనుషుల ద్వారా మహిమపరచబడాలా? దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఏముందంటే అది ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడుగా ఆయన మారాడు. దానికి దేవుడే అతనిని ఆ స్థితిలో ప్రధాన యాజకుడిగా చేసి, రక్షణకు కారకుడిగా చేసి ఆయన్ని దేవుడే మహిమపరిచాడు. చేతులు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయనంతటా ఆయన మహిమపరచబడుచుకోలేదు. ఆయన ఎన్నటికీ ఆయన మహిమపరుచుకోలేదు. ఎంతకాలం నుంచి చర్చకు వస్తున్నారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టామని చెప్పుకుంటూ మనల్ని మనం గణపరుచుకుంటే సరిపోదు. వాక్యం యొక్క సారాంశం దేవుడు మన ద్వారా మహిమపరచబడాలా. ఎంతసేపటికి సాతాను చేతిలో తెలియకుండానే చిక్కిపోయి సాతానికి చిక్కి తన జీవితాన్ని నష్టపరుచుకొని దీన్ని గణపరచబడ్డానని చెప్పుకునే వాళ్ళు కోకొర్లుగా ఉన్నారు. తమను హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పక్కనున్న వాళ్ళ ద్వారా టుంగ్ 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 అని కొట్టేవాళ్ళు కొంతమంది, డోలు కొట్టేవాళ్ళు. రా వీరత వీరకుమార వీరగాదనేడో తందాన తాన తడికిడ తా. ఇటుపక్క ఒకడు కొడతా ఉండాలి. కొడతా ఉంటేనే కథ నడుస్తుంది, లేకపోతే నడవదు. వాడు వీడు పోగొడుతున్నారు, ఇటొకడు పోగొడుతుండాలి. ఎవడైనా కానీ నువ్వేంద్రా నువ్వు చేసేది అన్నావు అనుకో, ఇంకంతే అయిపోయింది. ఆమేన్. చేతులు చెప్పండి, గట్టి చెప్పండి. ఎవడో ఒకడు గర్దిస్తే ఆవిడ బుద్ధి చెప్తే వినాలని ఉండనే ఉండదు. లాస్ట్ రెఫరెన్స్ అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై ఇశ్రాయేలీలకి మారు మనసును
పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తమును చాపి హెచ్చించి ఉన్నాడు. చేతులెత్తి చప్పడగొట్టి గట్టిగా ఎంత ఇచ్చించాడో తెలుసా? ప్రతి ఒక్కరి మోకాలు ఆయన యుద్ధ వంగాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు సకలంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఆయన దగ్గర మోకాళ్ళు వంగి తీరాల్సిందే. 23వ కీర్తన చదవాల్సిందే చర్చికి వచ్చి. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దొంగ నాటకాలు వేసేవాళ్ళు ఉంటారు. సాతానుగాడు పెద్ద మామూలుడు కాదోడు. మనలో ఒకళ్ళలాగా ఉంటాడు. గొర్రెల్లాగా ఉండి గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు వస్తుంటారు కొంతమంది. ఎంతగా హెచ్చిస్తాడంటే ప్రతి ఒక్కడు వచ్చి మోకరించేటట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని యేసయ్య ఎలాగ మహిమపరచబడ్డాడో అలాగ దేవునిని మహిమపరిచిన ప్రతి కుటుంబాన్ని దేవుడు హెచ్చించును గాక. ఆమేన్. ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాల్సిందే. అన్ని నామముల కంటే పై నామము, హల్లెలూయా, యేసయ్య నామం. యేసుని నామం పోయబడిన పరిమళ తైలం. అప్పుడు ఒక 50 మంది డ్రమ్స్ ఎత్తుకొని రావాల. అప్పుడు 2 స్టెప్పులు కొట్టాలి. ఆమేన్. ఏం హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసయ్య నామాన్ని కనపరచాలా, మనల్ని కాదు. దావీదు అంటాడు, అయ్యా నేను ఏ పార్టీ వాడనయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. దావీదు చెప్పిన మాటలు కానీ మనం చదివితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అర్థమైందా? నువ్వు ఎప్పుడైనా సరే దేవుని కనపరచు, అప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు. యేసు ప్రభు మనకి నేర్పించింది ఏంటో తెలుసా? తన దేవుని కుమారుడై ఉండి తనను తాను తగ్గించుకుని విధేయుడై తండ్రిని కనపరిచాడు గనక ఇశ్రాయేలీయులకి రక్షణగాను అధిపతిగాను దక్షిణాస్తం. ఏమస్తం? దక్షిణ అస్తము చేత హెచ్చించాను. ఆ అస్తం చాపబడి ఉంది. చేత చెప్పండి, హల్లెలూయా. నీ మీద చాపబడి ఉంది ఆ దక్షిణ హస్తం. నీ మీద చాపబడి ఉంది మన హస్తం. హల్లెలూయా. మన పైన హస్తం చాపబడి ఉంది. మన ఆంధ్రప్రదేశ్ మీద హస్తం చాపబడి ఉంది. మన పిల్లల మీద ఆయన హస్తం చాపబడి ఉంది. మన దేశం మీద ఆయన హస్తం చాపబడి ఉంది. దేవునిని కనపరచువానినే దేవుడు హెచ్చించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మొక్కలో కలొచ్చిందండి అందరికీ. ఆమేన్. ఏ హస్తం అది? దక్షిణాస్తం. బలిష్టమైన హస్తం, బాహుబలం. ఆమేన్. దక్షిణ హస్తం. ఆయనలా పైకెత్తాడు అనుకో, నువ్వు దేవుని మహింపరిచావనుకో, ఆయన నిన్ను తగిన సమయమందు హెచ్చించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నిశ్చయముగా ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు నువ్వు పాడతావు ఏమని? నాకే
నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నా జీవిత భాగస్వామి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే గాని ఆమేన్ నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు ఆమేన్ నాకే హల్లెలూయా నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా ఆమేన్ నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా ఆమేన్ అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా నాకే సర్వజనులారా మోకరించండి నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు ఆమేన్ నాకే నాకే యేసయ్యా ఆమేన్ నాకే నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా హల్లెలూయా ఎవడు తగ్గించుకొనునో వాడు హెచ్చించబడును ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వాళ్ళని దేవుడే హెచ్చించును గాక దేవుడే హెచ్చించును గాక నిన్ను నీ కుటుంబాన్ని నీ దేశాన్ని దేవుడే హెచ్చించును గాక ఓ రాబా షాదా దా రికా రా ఓ రాబా దా రికా మయపరచురాయా నిన్ను మయపరిచే ప్రతి బిడ్డని లేవనెత్తు నీ దక్షరాస్తముతో లేవనెత్తు 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 హల్లెలూయా హల్లెలూయా నేను మరుగవ్వాలి నువ్వు హెచ్చించబడాలి అని ఎవరైతే హృదయంలో తీర్మానం చేసుకున్నారో వాళ్ళని హెచ్చించు ప్రభువా ఆకాశ మహాకాశములకు పైగా ఎత్తబడిన నజరేయుడైన యేసు ఆయన నామం ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగేటట్టుగా ఆయన విధేయుడయ్యాడు గనుక తండ్రిని గణపరిచాడు గనుక దేవుని మహిమపరిచాడు గనుక ఆయనని తండ్రే మహిమపరిచాడు ఎవరైతే విధేయులై లోబడి తమ జీవితాన్ని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో వాళ్ళందరినీ దేవుడు హెచ్చించడానికి దక్షిణాస్తం అదిగో చాపబడి ఉంది, అదిగో నిన్ను హెచ్చించడానికి చాపబడి ఉంది. తగిన సమయం
తగిన సమయమందు నిన్ను హెచ్చించును గాక. రెండు చేతుల పైకి విన్న వాక్యానుసారముగా జీవిస్తానని తీర్మానం చేయండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని హెచ్చించునుగాక. భూమి మీదున్న సకల జనుల కంటే, భూమి మీదున్న సర్వజనుల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. ఈ వాగ్దానం నీకును నీ పిల్లలకి నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, స్తోత్రం స్తోత్రం నాయన. ఈ మొదటి ఆరాధన మీరు ఆశీర్వదించి జయకరంగా నడిపించినందుకే స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం. తండ్రి సహాయం చేయండి నాయన. మీరు నాయన అందరికంటే అయ్యా మనుషులందరికంటే తగ్గించుకుని అంత దీనుడిగా జీవించారు తండ్రి. అలాగే నాయన అటువంటి దీన మనసు ప్రతి ఒక్కరికి నాకు దయచేయండి తండ్రి. ఒక్కొక్కరికి దయచేయండి దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు హెచ్చించేటట్టుగా తండ్రి నాయన కనికరించు నాయన దేవా. స్తోత్రం స్తోత్రం. ఈ ఆరాధన ఆశీర్వదించి దీవించినందుకై స్తోత్రం స్తోత్రం. అయ్యా పాటల ద్వారా మీరు మైపొందినందుకై స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన అయ్యా, కనికరించు అయ్యా తండ్రి. మీరే సహాయం చేయండి. కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. కనికరించు, కృప చూపి అయ్యా దీవించి ఆశీర్వదించమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. కనికరించు నాయన అయ్యా. మీరే ఆది నుండి అంతవరకు నడిపించి ఘనత పొందినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించి కృప చూపి సహాయం చేయమని స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అందరినీ తగ్గించుకుని మీ చేతికి మమ్మల్ని అప్పగించుకొచ్చున్నాం తండ్రి. సహాయం చేసి మీరే మైపొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, భూమి మీద ఉన్న సమస్త జనులు అందరికంటే ఎక్కువగా హెచ్చించబడాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.